వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 4 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ఆయన కడపలోనే పర్యటించనున్నట్లు వైసీపీ పార్టీ షెడ్యూల్ ప్రస్తుతం విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సొంత జిల్లాలో జగన్ పర్యటించడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కాగా మాజీ సీఎం జగన్ 24వ తేదీన ఇడుపులపాయ ఎస్టేట్కి చేరుకున్నారు. అక్కడే పార్టీ కార్యకర్తలతో కలవనున్నారు. అలాగే ఈ నెల 25న క్రిస్మస్ సందర్భంగా పులివెందుల చర్చిలో జగన్ ప్రార్థనలు చేయనున్నారు. 26న పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి స్థానిక సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోనున్నారు. తదనంతరం 27న జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని తన నివాసానికి తిరిగి వెళ్లనున్నట్లుగా పార్టీ వర్గాలు తెలియజేశాయి. కాగా జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. అలాగే తమ పార్టీ అధినేత వస్తూ ఉండడంతో వైసీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికేందుకు ముమ్మర ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత సొంత జిల్లా సొంత నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 4 రోజుల సుదీర్ఘ పర్యటన చేయబోతున్నారు అన్నది చాలా ఆసక్తికరంగా తెలుస్తోంది. 4 రోజుల పాటు పార్టీ కార్యకర్తలతోనే కాదు, అలాగే క్రిస్మస్ వేడుకల్లో కూడా ఆయన అక్కడ పాల్గొంటారు. అలాగే పులివెందుల ఎస్టేట్కి కూడా ఇడుపులపాయ ఎస్టేట్కి చేరుకున్న తర్వాత కార్యకర్తలతో సమాలోచనలు జరుపుతారనేది కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి టూర్ షెడ్యూల్ను విడుదల చేసింది. ముఖ్యంగా ఎన్నికల తరువాత 4 రోజుల పాటు ఏ నియోజకవర్గంలోనూ ఇప్పటిదాకా పర్యటించలేదు. అందులోనూ సొంత నియోజకవర్గంలో కేవలం ఒక రోజు కార్యక్రమానికో దేనికో వెళ్ళి రావడం తప్పితే 4 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి పర్యటించలేదు. కానీ 6 నెలల కూటమి పాలన తర్వాత క్రిస్మస్ సందర్భంగా కూడా 4 రోజుల టూర్ని జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో చేస్తున్నారు. అలాగే అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి వెళ్తారని తెలుస్తోంది. ఇన్నాళ్ళ పాటు ఆయన కేవలం బెంగళూరుకే పరిమితం అవుతూ వస్తున్నారు. ఎక్కడన్నా కార్యక్రమాలున్నా లేదంటే పార్టీ నేతల అరెస్టులు జరిగినా అప్పుడు మాత్రమే ఆయన పర్యటనకి ఒక రోజు ఒక పూట వచ్చి మళ్ళీ బెంగళూరు వెళ్ళేవారు. కానీ ఈసారి మాత్రం తాడేపల్లి నివాసానికి వచ్చి అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా తాడేపల్లి ప్యాలెస్లోనే జరుపుకోవాలనేటువంటి కార్యాచరణలో ఉన్నట్టుగా కూడా పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అలాగే 24 నుంచి 27 వరకు జరగనున్నటువంటి ఈ పర్యటనలో క్రిస్మస్ రోజున పులివెందులలో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేయబోతున్నారనేది కూడా పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. తదనంతరం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు వీటి మీద వినతి పత్రాలను స్వీకరించబోతున్నారనేది కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అలాగే ఎన్నికల తర్వాత తొలిసారిగా 4 రోజుల సుదీర్ఘ పర్యటన కోసం నియోజకవర్గానికి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం పలకడానికి పార్టీ శ్రేణులు ముమ్మరమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా పులివెందులకు వెళ్లేటువంటి అవకాశం ఉందని సమాచారం కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కఠినమైనటువంటి ఆంక్షలు కూడా విధించారు. దీనికి సంబంధించినటువంటి మరింత పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. పవన్ రేపటి నుంచి 4 రోజుల పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన అయితే రానున్నారా. ఈ నేపథ్యంలో ఉదయం ఇడుపులపైకి చేరుకొని అక్కడ వైఎస్ఆర్ ఘాట్ వద్ద వారి తండ్రి సమాధి దగ్గర నివాళులు అర్పించి అనంతరం ఒక ఫ్యామిలీ ప్రేయర్ నిర్వహించడం జరుగుతుంది పవన్. అదే విధంగా కడప నియోజకవర్గ నేతలతో సమావేశం అనంతరం తిరిగి పులివెందులకు ప్రయాణమయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి పవన్. అంటే ఓటమి తర్వాత దాదాపు 4 రోజుల సుదీర్ఘ పర్యటన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ చేయలేదు. బట్ పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం 4 రోజుల పాటు అంటే ఏదో భారీ ప్రణాళికలోనే ఉన్నారు అన్నటువంటి ఒక ఆసక్తి అయితే నెలకొంది. దాని మీద అక్కడ పార్టీ వర్గాలు ఏమంటున్నాయి? వాస్తవ పరిస్థితులు అయితే చూసుకుంటే గతంలోనే ఆయన గత నెలల్లోనే నేను సుడిగాలి పర్యటన అయితే నేను చేస్తున్నానని కూడా ఇక్కడ ఉన్న నేతలకు కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా అయితే ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా చూస్తే 25వ తేదీ ఆయన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు సాయంత్రము
సాయంత్రం 6 గంటలకి తాతిరెడ్డిపల్లిలోని రామాలయాన్ని ప్రారంభించడం జరుగుతుంది పవన్. ఆ తర్వాత వచ్చేసి 26వ తేదీ వచ్చేసి పులివెందులోని క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే నేతలతో కూడా ఆ సలహాల సూచనలు తీసుకొని ఏ విధమైన కార్యాచరణ చేసుకుంటే బాగుంటుంది, ముందుకు ఎలా వెళ్ళాలనేది ఆలోచనతోనే ఒక అజెండా అయితే ప్రకటించే విధంగా అయితే కనిపిస్తుంది పవన్.